హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా బాబు పుట్టినరోజు. మా బాబు పుట్టినరోజుని మేము ఎలా సింపుల్గా జరుపుకున్నామో మీరు కూడా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మార్నింగ్ లేచిన వెంటనే వాడికి తలస్నానం చేయించి వాడికి నచ్చిన మటన్ షేర్వా విత్ ఇడ్లీ చేసి పెట్టాను. ఆఫ్టర్నూన్ మటన్ బిర్యానీ కూడా అడిగాడు, దాన్ని కూడా ప్రిపేర్ చేసి పెట్టాను. ఒక 3 years నుంచి మేము ఇంట్లో కేక్ కటింగ్ కానీ చాక్లెట్లు కానీ పంచడము పక్కన బంధువులకి కానీ ఇంటి పక్కన వాళ్ళకి కానీ చేయడం లేదు. ఇంట్లోనే మాకు నచ్చిన ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినేసి టెంపుల్కి వెళ్ళి వచ్చేస్తున్నాము. ఇంట్లో ఉండే పెద్దవాళ్ళ దగ్గర, వాళ్ళ అమ్మమ్మ దగ్గర, అలాగే వాళ్ళ నానమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకొని, అలాగే వాళ్ళ బాబాయ్య దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకొని మేము టెంపుల్కి అయితే బయలుదేరేసాము. వేడంలో ఉండే శ్రీ కాళికామాత టెంపుల్కి అయితే బయలుదేరి వెళ్తున్నాము. గుళ్ళోకి అయితే వచ్చేసాము. చూడండి, గుడి లోపలికి వెళ్తున్నాము. అమ్మవారు ఈరోజు ఆదివారం అయినందువల్ల చాలా అందంగా అలంకరించారు అమ్మవారిని. అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. మేము మా కష్టాలు మా ఇష్టాలు అన్నీ అమ్మవారితో చెప్పుకున్నాము. మా బాబు మా పాప ఫ్యూచర్ బాగుండాలని, అలాగే ఇలాంటి పుట్టినరోజులు చాలా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మీ పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మా బాబుకి విషెస్ అయితే పెట్టండి. అలాగే టెంపుల్ పని అయిపోయిన తర్వాత మేము తిరిగి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చే దారిలో మా బాబు చికెన్ నూడిల్స్ అడిగాడు. ఆ చికెన్ నూడిల్స్ లేవు, దానివల్ల ప్లెయిన్ నూడిల్స్లో తీసుకొని ఇంటికి వచ్చేసాము. మా బాబు చూడండి, తిని ఇప్పుడు సూపర్గా ఉందని చెప్తున్నాడు కదా. మా పాప కూడా తింటుంది. చాలా అయితే చాలా టేస్ట్గా ఉంది. చికెన్ నూడిల్స్ కాదు, ప్లెయిన్ నూడిల్స్ అయినా కూడా చాలా సూపర్గా ఉంది. ఈ వీడియో నాకు